అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 8థ్ క్లాస్‌కి సంబంధించి పూర్వీ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో అందులోని అటువంటి ప్రతి టాపిక్ కూడా, ప్రతి లెసన్ కూడా చెప్పబడింది. అండ్ అవన్నీ కూడా మీకైతే ఇప్పుడు కనబడుతున్నాయి. దయచేసి వాటిని గమనించండి. అండ్ మీకొచ్చేసి టోటల్ ఐకార్డ్స్‌లో వీటిని ఇవ్వడం అయితే జరుగుతుంది. యూనిట్ వైస్‌గా వాటి ద్వారా మీరైతే సులభంగా యాక్సెస్ అయితే చేయొచ్చు. ఇప్పుడు మనం యూనిట్ 2కి సంబంధించి సంబడీస్ మదర్ దాంట్లోని లెటర్స్ డిస్కస్ని చూస్తున్నాం. అరేంజ్ ద ఈవెంట్స్ ఆఫ్ ద పోయం ఇన్ కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ అక్కరెన్స్. ఏదైతే మనం మొత్తం టోటల్ సన్నివేశం ఏవైతే ఆ కథ ఉందో మనం చూసాం. అందులో ఉన్నటువంటి సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మనకు తెలుసు. తెలియకపోతే ఒకసారి ఆ పోయం అనేది ఒకసారి చూసేస్తే మీకు అర్థమవుతుంది. ద బాయ్ రిటర్న్ టు హిస్ ఫ్రెండ్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ వాట్ హీ హ్యాడ్ డన్. ఇది ఆ ముసలావిడికి సాయం చేసిన తర్వాత వచ్చింది కాబట్టి ఫస్ట్ కాదు ఇది. తర్వాత ద ఓల్డ్ ఉమెన్ స్టూడ్ అలోన్ అట్ ద క్రాసింగ్ హెసిటెంట్ టు మూవ్. ఆ కూడల దగ్గర నిలబడి వెళ్దామా వద్దా అనుకుంటుంది. ఇది మొదటిది అనమాట. ఫస్ట్ జరిగింది ఏంటంటే ఇదే. ఆమె వెళ్దామా వద్దా అనేసి అక్కడ నిలబడి ఆలోచిస్తూ ఉంది. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఏ గ్రూప్ ఆఫ్ స్కూల్ బాయ్స్ పాస్డ్ బై ప్లేయింగ్ అండ్ లాఫింగ్. అంతలో స్కూల్ వదలడం జరిగింది. అండ్ అక్కడ చాలామంది పిల్లలు బయటికి ఆడుకుంటా నవ్వుకుంటా అండ్ ఆనందంగా రావడం అయితే జరిగింది. ఇది రెండోది అవుతుంది. ఆ తర్వాత ద బాయ్ ఆఫర్డ్ టు హెల్ప్ ద ఓల్డ్ ఉమెన్ క్రాస్ ద స్ట్రీట్. నిజమే, కాకపోతే దానికన్నా ముందు కొన్ని ఉన్నాయి. ద ఉమెన్ ప్రేడ్ ఫర్ ద బాయ్ హూ హెల్ప్డ్. ఇది చివరిది 8 కాబట్టి ఇది 8th అవుతుంది. ఇది చివరిలో అనమాట. ప్రేయర్ చేసిద్ది అనమాట. ఆ బాలుడు చల్లగా ఉండాలి అండ్ తన కుటుంబానికి మంచి పేరు తెచ్చేవాడిగా అండ్ ఆ కుటుంబానికి గర్వకారణం అయ్యేటటువంటి వ్యక్తిగా ఆశీర్వదించమని ఆ దేవుణ్ణి తన చల్లని చూపును ఆ పిల్లవాడి మీద ఉంచమని చెప్పడం జరుగుతుంది. అది చివరి ఘట్టం. ఆ తర్వాత మనం చూస్తున్నట్లయితే ద చిల్డ్రన్ హరీడ్ పాస్ట్ అండ్ ఓల్డ్ ఉమెన్ వితౌట్ ఆఫరింగ్ హెల్ప్. ఇది అవుతుంది మూడోది. ఎందుకని పిల్లలు వెళ్తున్నారు. ఇక్కడ చూడండి, స్కూల్ బాయ్స్ పాస్డ్ బై ప్లేయింగ్ అండ్ లాఫింగ్. వెళ్తున్న వాళ్ళు చిల్డ్రన్ హరీడ్ పాస్ట్, అలా దాటుకుంటూ వెళ్ళిపోయారు. ఓల్డ్ వన్ వితౌట్ ఆఫరింగ్ హెల్ప్, ఎలాంటి సాయం అనేది చేయకుండా అలా దాటుకుంటా వెళ్ళిపోయారు అనేది ఈ కథలో మూడో సన్నివేశం అవుతుంది. తర్వాత ద ఉమెన్ ప్లేస్డ్ హర్ హ్యాండ్ ఆన్ ద బాయ్స్ ఆర్మ్ అండ్ హీ గైడెడ్ హర్ సేఫ్లీ అక్రాస్ ద స్ట్రీట్. ఇది వచ్చేసి ఏంటంటే దీనికన్నా ముందుగా పిల్లవాడు సాయం అనేది చేస్తాడు. ద బాయ్ ఆఫర్డ్ టు హెల్ప్, వెళ్ళి గుసగుసలాడతాడు అనమాట. అమ్మ నేను సాయం చేయమంటాను అనేసి సాయం చేస్తాడు. ఇది నాలుగోది అవుతుంది. అప్పుడు సాయం గుసగుసలాడిన తర్వాత సాయం చేయనా మిమ్మల్ని దాటియడానికని అడుగుతాడు. సోలో అడిగినప్పుడు ఓకే చెప్పినప్పుడు ఆమె అప్పుడు షీ ప్లేసెస్ హర్ హ్యాండ్ అనమాట. ఉమెన్ ప్లేస్ హ్యాండ్ ఆన్ బాయ్స్ ఆన్, తన చేతిని తీసుకొని పిల్లోడి చేతితో ఉంచి లేదా భుజాల మీద ఉంచడం జరుగుతుంది. అండ్ అతను చిన్నగా తీసుకువెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట. దీని తర్వాత బాయ్ రిటర్న్ టు హిస్ ఫ్రెండ్. సాయం చేసిన తర్వాత పిల్లోడు ఏం చేస్తాడంటే ఈ మిగతా స్నేహితుల దగ్గరికి వస్తాడు. వచ్చేసి చాలా సంతోషంగా ఆనందంగా ఉంటానన్నమాట. ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ వాట్ హీ హ్యాడ్ డన్, అండ్ చాలా గర్వంగా ఉంటాడు, నేను ఒకరికి సాయం చేశాను. ఇక మిగిలింది ఏంటంటే మనం చూసుకున్నట్లయితే ఇక మిగిలింది 8 అయిపోయింది కాబట్టి 7 ఒక్కటే మిగిలింది. ద బాయ్ థాట్ అబౌట్ హిజ్ ఓన్ మదర్ అండ్ హోప్ సమ్వన్ వుడ్ హెల్ప్ హర్ వన్ డే. ఆ పిల్లోడు తన కన్న తల్లి గురించి ఆలోచించాడు. మా అమ్మకు కూడా ఇట్లానే ఎవరో ఒకళ్ళు సాయం చేస్తారు అనేసి. అండ్ చివర్లో ఆ రోజు రాత్రి ప్రేయర్ కూర్చున్నప్పుడు తానైతే పిల్లవాడు చల్లగా ఉండాలని దీవిస్తుంది. ఈ విధంగా ఆర్డర్ అయితే ఇది టోటల్గా. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ బై చూసింగ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద ఆప్షన్స్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. ద సెంట్రల్ థీమ్ ఆఫ్ పోయం ఈజ్. అండ్ ఈ మొత్తం పోయం యొక్క ఆలోచన ఏంటి, దేని గురించి ఇది చెప్పడం అయితే జరుగుతుంది అంటే కైండ్నెస్ అండ్ ఎంపతి. అంటే జాలి దయ చూపించడం. ఎంపతి అంటే ఏంటంటే మోర్ దాన్ సింపతి. సింపతి అంటే అయ్యో పాపం అనడం, ఊరుకోవడం, వెళ్ళిపోవడం. ఎంపతి అంటే అయ్యో పాపం అని అనుకోవడంతో పాటు
దగ్గరికి వెళ్ళి మీకేమైనా సహాయం కావాలా అని చేయడం ఎంపతి అవుతుంది. అడ్వెంచర్ అండ్ కరేజ్ కాదు. అడ్వెంచర్ అంటే ఏంది, సాహస కృత్యాలు చేయడం. కరేజ్ అంటే ధైర్యం. ఇక్కడ సాహస కృత్యాలు ఏం చేయాలా, కరేజ్ చేయాలా. సాధారణ మనిషి ఎవరైనా రోడ్డు దాటించడం అనేది మినిమం చేస్తారు, అదేం సాహస కృత్యం ఏం కాదు. ద టోన్ ఆఫ్ ద పోయం ఈస్, ఈ పోయంకి సంబంధించి ఆ యొక్క ఎట్లా ఉంది మనం చదివేటప్పుడు, బాధాకరంగా ఉందా అండ్ లేకపోతే ఒళ్ళు గగురు పొడి అట్లా ఉందా, ఒళ్ళు గగురు పొడిచినట్టు అట్లా ఉందా. హ్యూమరస్ అండ్ ప్లేఫుల్ అంటే, హ్యూమరస్ అంటే నవ్వు తెప్పించింది ఉందా. సింపాథెటిక్ అండ్ హోప్ఫుల్ అంటే సింపాథెటిక్ అండ్ హోప్ఫుల్. సింపతి చూపించడం, అయ్యో పాపం కండిషన్, మనకే అయ్యో పాపం అలా ఉందా, వెళ్ళి సాయం చేద్దాం అని అనిపించింది, కానీ వీ కాంట్ డూ బికాజ్ ఇట్స్ అ పోయం. కాబట్టి సింపతి అనమాట. హోప్ఫుల్, ఆశావాదం, ఎవరో ఒకరు సాయం చేయకపోతారా అన్నట్టు అనిపిస్తుంది ఆ పోయంని మనం చదువుతున్నప్పుడు. ద పోయం ఈజ్ రిటెన్ ఇన్ కప్లెట్స్ విత్ ద డాష్ లైన్స్ ఇన్ ఈచ్ స్టాంజా. కప్లెట్ అంటే ఏంటంటే ఇక్కడ పద్య పంక్తుల గురించి రెండు లైన్లతో ఉంది కాబట్టి వాటిని కప్లెట్స్ అయితే అన్నం అయితే జరుగుతుంది. 2 లైన్స్ అన్నమాట. ప్రతి దాంట్లో మనం గమనించినట్లయితే అన్నీ కూడా రెండు లైన్లే. ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి, అన్నీ కూడా రెండు లైన్లు, వీటిని కప్లెట్స్ ఈ విధంగా అనమాట. రెండు లైన్లే ఉన్నాయి. జనరల్గా 4 లైన్లు ఉంటాయి. తర్వాత మనం చూసినట్లయితే ద స్ట్రక్చర్ ఆఫ్ ద పోయం గివ్స్ ఏ రిథమిక్ ఫ్లో దట్ రిఫ్లెక్ట్స్ బోత్ ద నేరేటివ్ అండ్ ఎమోషన్స్, స్టోరీ, స్పేస్ అండ్ మెసేజ్. ఇక్కడ ద స్ట్రక్చర్ ఆఫ్ ద పోయం, ఏదైతే ఆ పోయం ఇవ్వబడినటువంటి ఉందో రిథమిక్ ఫ్లో ఇవ్వడంతో పాటు ఏం తెలియజేస్తుంది, నేరేటివ్ అండ్ ఎమోషనా, స్టోరీ, స్పేస్ అండ్ మెసేజా. ఇది ఏంటంటే నేరేటివ్ అండ్ ఎమోషన్స్, నేరేషన్ అనేది జరిగింది, కథ అనేది జరిగింది, కథ చెప్పడం జరిగింది, అట్లానే భావోద్వేగాలని ప్రదర్శించడం కూడా జరిగింది. తర్వాత మనం చూసినట్లయితే ద పోయం ఫాలోస్ ఎ రైమ్ స్కీమా ఆఫ్ ఏబీబీనా ఏబిఏబీనా. ఇది మనం చూస్తే చూడండి, ఇక్కడ మొదట మనం పోయంలో ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇది చూడండి, ఈ రైమ్ స్కీమ్ అనేది ఎప్పుడు కూడా ఈ చివరి పదాలు ఉంటాయే అవి ఇంపార్టెంట్ అనమాట. చూడండి, గ్రే డే, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే గ్రే అనేది ఏ గ్రే డే ఏనే, కాబట్టి ఏగా తీసుకుంటాం. ఎందుకని, ఒకే రకమైనటువంటి యాక్చువల్గా ఫోనిమ్ సౌండ్ అనేది అక్కడ ఉంది కాబట్టి. తర్వాత స్లో ఓఓ, చూడండి ఇక్కడ ఏ తీసుకున్నాం, ఓఓ కాబట్టి బీబీగా తీసుకున్నాం, ఒకే రకమైంది కాబట్టి. లాంగ్ త్రాంగ్, చూడండి గ అనేది వస్తుంది కాబట్టి మళ్ళీ ఇది ఓకేనా. బై ఐ, ఇట్లా ఏంటంటే ఒకే రకమైనటువంటి సౌండ్ అనేది ఈ రెండు ఏదైతే ఉందో ఆ రెండు అంటే యాక్చువల్గా పంక్తి మామూలుగా 4 ఉంటాయి లైన్లు జనరల్గా, అయితే ఇక్కడ 2 ఉన్నాయి కప్లెట్. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది 2 లైన్స్ పోయట్రీ, కాబట్టి 2 లైన్స్ కూడా ఒకే రకమైనటువంటి సౌండ్తో ఎండ్ అవుతున్నాయి. ఏ బి, ఇక్కడేమో ఏ కాబట్టి గ్రేని ఏ అనుకుంటే డే కూడా ఏ అవుతుంది, ఓని బి అనుకుంటే ఇది కూడా, కాబట్టి ఏఏబిబి అనేది మనం అదిగోండి ఇది అవుతుంది అనమాట రైమ్ స్కీమ్ అనేది. ఆ తర్వాత పిక్ ఎగ్జాంపుల్స్ ఆన్ ద పోయం ఫర్ ద ఫాలోయింగ్ పోయిటిక్ డివైజెస్. సిమిలీ అంటే ఏంటంటే ఉపమాన అలంకారం అండి. ఉపమాలంకారం ఇది ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఈ అలంకారంలో లైక్ అనేటటువంటి పదం కానీ యాజ్ అనేటటువంటి పదం కానీ ఉంటాయి. అవి కనుక మీకు కనబడితే పోయంలో దట్ ఈస్ సిమిలి. పోయం అయినా మామూలుగా పోలిక, పోయంలో ముఖ్యంగా లైక్ యాజ్ కనుక కనబడితే అది సిమిలి అనమాట. ఎక్కడ ఉన్నాయో చూద్దాం. అదిగోండి, మీరు గమనించినట్లయితే కేమ్ ద బాయ్స్ లైక్ ఏ ఫ్లాక్ ఆఫ్ షీప్, ఇది ఉపమాలంకారం. సిమిలి, లైక్ అని ఉంది కదా, దట్ ఈస్ సిమిలి అనమాట. ఓకే, దీన్ని మనం అక్కడ రాయాల్సి ఉంటుంది. కేమ్ ద బాయ్స్ లైక్ ఏ ఫ్లాక్ ఆఫ్ షీప్ అనేది మనం రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం అదే రాద్దాం. ఎగ్జాంపుల్స్ చేయమన్నారు కదా, కేమ్
ద బాయ్స్, లైక్ ఏ ఫ్లాక్ ఆఫ్ షీప్, గొర్రెల మందలాగా వాళ్ళు రావడం అయితే జరిగింది. అంటే అంతమంది పిల్లలు ఉన్నారనమాట. అందులో ఒకే ఒక్కడు యోగ్యుడు, ఒకే ఒక్కడు అనమాట. ఆ అబ్బాయే ఆమెకి సాయం అయితే చేయడం జరిగింది. తర్వాత ఎల్లిటరేషన్ అంటే వృత్తానుప్రాస అలంకారం. ఎల్లిటరేషన్ అనేది చూస్తున్నాం అండి. స్లిప్పరీ స్ట్రీట్ చూడండి, ఎస్ ఉంది, వెంటనే ఎస్ వచ్చింది చూడండి. దిస్ ఈజ్ ఎల్లిటరేషన్ అనమాట. వృత్తానుప్రాస అలంకారం, ప్రాసకు సంబంధించి ఎట్లా స్లిప్పరీ స్ట్రీట్. తర్వాత అట్లాంటిదే మనం చూసినట్లయితే ఒకటి అదిగోండి, హీస్ యంగ్ హార్ట్ హ్యాపీ, హెచ్ ఇట్లా వరుసగా హెచ్లు రావడం, అవి వృత్తానుప్రాస అలంకారం అయితే అవుతుందన్నమాట. కాబట్టి అవి ఇప్పుడు మనం రాద్దాం. ఎల్లిటరేషన్లో స్లిప్పరీ స్ట్రీట్ ఒకటి, స్లిప్పరీ స్ట్రీట్. తర్వాత హీస్ యంగ్ హార్ట్ హ్యాపీ, ఇవి వచ్చేసి ఎల్లిటరేషన్ అవుతాయి. ఇక రిపిటేషన్ అంటే రిపీట్ చేయడం, అవే రావడం ఎక్కువ సార్లు. మనకేంటంటే స్టోరీలో అవి ఎక్కువ సార్లు ఎందుకు వస్తాయి అంటే ఎంఫసిస్ కోసము, ఎమోషన్ని క్రియేట్ చేయడం కోసం. అలాంటి పదాలు ఏమున్నాయని కనుక మనం చూసుకున్నట్లయితే ఓల్డ్ అండ్ గ్రే అనేటటువంటి దాన్ని ఎక్కువగా వాడడం జరిగింది. ఓల్డ్ అండ్ గ్రే ఇదేంటంటే ఆమె ముసలావిడ, నెరిసిన జుట్టు అనేది ఉంది అని చెప్పడానికి వాడారు. అండ్ సంబడీస్ మదర్ అనేది కూడా మనం చూస్తే 2-3 సార్లు రిపీట్ అవ్వడం జరుగుతుంది. సంబడీస్ మదర్, ఈ విధంగా అవి రిపీట్ అయినవి కాబట్టి ఎందుకు అంటే ఎంఫసిస్ చేయడం కోసం ఓల్డ్ అండ్ గ్రే అండ్ సంబడీస్ మదర్ అనేవి రిపీట్ అయినాయి అన్నమాట. తర్వాత మనం చూసుకున్నట్లయితే 4వది, కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అప్రాప్రియేట్లీ ఎక్స్ప్లెయినింగ్ ద ఇమేజరీ. ఇమేజరీ అంటే ఏంటంటే పోయం చదువుతున్నప్పుడు ఒకానొక లైన్ చదువుతున్నప్పుడు మన బ్రెయిన్లో మనకు తెలియకుండానే ఒక ఇమేజ్ క్రియేట్ అయితే అందులో ఆ యొక్క ఊహల్లోకి వెళ్ళిపోతా, దాన్ని ఇమేజరీ అంటారు. ద పోయం యూజెస్ ఇమేజరీ టు డిస్క్రైబ్ సీన్స్ ఆఫ్ బజ్లింగ్ స్ట్రీట్, బాగా రద్దీగా ఉన్నటువంటి వీధిని తెలపడానికి ఒక సెంటెన్స్ వాడడం జరిగింది. వీ నో దిస్ బై ఫ్రేజ్. ఆ ఫ్రేజ్ ఏంటి అని అడిగారు. ఏంటి అంటే ఇక్కడ ఎమిడ్ ద థ్రాంగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ పాస్డ్ బై. ఆ మొత్తం వీధంతా కూడా జనాలు వెళ్తూ ఉన్నారు, ఎవ్వరు కూడా ఆమెను ఏమాత్రం కూడా గమనించట్లేదు అని చెప్పేటటువంటి ప్రయత్నంలో అమిడ్ థ్రాంగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ పాస్డ్ హర్ బై, ఆ పక్కగా వెళ్తున్నారు అనేది చెప్పడం జరిగింది. దాని ద్వారా మనకు అర్థమవుతుంది, వెంటనే జనాలు వెళ్తున్నట్టు, ఏమో పాపం వెయిట్ చేస్తున్నట్టు మన మెదడులో ఒక ఇమేజ్ క్రియేట్ అవుతుంది. The line "the street was met with a recent snow" suggests a cold and dash weather, emphasizing the woman's helplessness. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ద స్ట్రీట్ వాజ్ మెట్ విత్ ఏ రీసెంట్ స్నో అంటే ఆ స్ట్రీట్లో టోటల్గా అంతా కూడా తడిగా ఉంది, చల్లగా ఉంది, ఎలాంటి వెదర్ ఉన్నది అనేది తెలియజేస్తుంది. దీన్ని మనం బ్లాంక్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి వాతావరణాన్ని చూపిస్తుందంటే చల్లటి వాతావరణాన్ని అండ్ కఠినమైనటువంటి వాతావరణం, కోల్డ్ అండ్ హార్ష్ వెదర్. అక్కడ ఉన్నటువంటి వాతావరణం చాలా చాలా కఠినమైనటువంటి వాతావరణం. దానివల్లే ఆమె చాలా నిస్సహాయంగా నిలబడడం అయితే జరిగింది. కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ విత్ ఏ సూటబుల్ రీజన్. ఒక కారణంతో ఇక్కడైతే ఫిల్ ఇన్ ది బ్లాంక్ని నింపమన్నారు. ద పోయట్ రిపీట్స్ ద ఫ్రేజ్ సంబడీస్ మదర్ బికాస్. ఇక్కడ మనం ముందే చెప్పుకున్నాం, రిపిటేషన్ అనే దాంట్లో సంబడీస్ మదర్ అనేది రిపీట్ అవుతూ వచ్చింది అనేటటువంటిది మనం ముందుగానే చెప్పుకుంటూ వచ్చాం. ఎందుకు అంటే
ఇట్ ఈజ్ టు ఎంఫసైజ్ అంటే నొక్కి చెప్పడానికి అనమాట. అండ్ క్రియేట్ ఎమోషన్స్. అట్లానే మనలో ఏదైతే ఇతరులు ఎవరైనా సరే తల్లే కాబట్టి ఎమోషన్ని క్రియేట్ చేయడానికి ఆ విధంగా అయితే రిపిటీషన్ అనేది జరిగిందనమాట. ఇట్ ఈస్ టు ఎంఫసైజ్ అండ్ క్రియేషన్ ఆఫ్ ఎమోషన్ని క్రియేట్ చేయడానికి ఆ విధంగా అయితే చెప్పడం. ఇట్ ఈస్ టు ఎంఫసైజ్ అండ్ క్రియేషన్ ఆఫ్ ఎమోషన్ కోసం సంబడీస్ మదర్ అనేది రిపీట్ అయిందనమాట, రిపిటీషన్ అంటారు. నెక్స్ట్ కంప్లీట్ ద అనాలజీ. అనాలజీ అంటే ఇటు ఏదైతే ఉందో అటు కూడా అదే విధంగా మ్యాచ్ అవ్వాలన్నమాట. సింపుల్గా చెప్పుకోవాలి అంటే పోలిక అనేది కరెక్ట్ వర్డ్ ఇక్కడ. అనాలజీ అంటే పోలిక. ఓల్డ్ ఉమెన్ ముసలావిడ, వల్నరబుల్ అండ్ నెగ్లెక్టెడ్. వల్నరబుల్ అంటే బలహీనమైన అనేటటువంటి అర్థం వస్తుంది. నెగ్లెక్టెడ్ అంటే విడవబడిన అంటే నిర్లక్ష్యం చేయబడిన అనేటటువంటి అర్థం అయితే వస్తుంది. మరి యంగ్ బాయ్ స్ట్రాంగ్ బలమైన వాడు, వల్నరబుల్కి వ్యతిరేక పదం అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే నెగ్లెక్ట్కి వ్యతిరేక పదం బిలవ్డ్ ప్రేమించబడేటటువంటి వాడు. అండ్ ఎవరైతే ముసలి వాళ్ళు ఉన్నారో వాళ్ళు బలహీనంగా ఉంటారు. అండ్ నెగ్లెక్టెడ్ అంటే ఏంటంటే విడవబడ్డం, నిర్లక్ష్యం చేయబడ్డం. అదే వల్నరబుల్కి ఆపోజిట్ ఏంటంటే మనం చూసుకుంటే యంగ్ బాయ్, ఓల్డ్ ఉమెన్కి యంగ్ బాయ్ ఆపోజిట్ కదా, వృద్ధురాలకి యువకుడు ఆపోజిట్. అలాంటప్పుడు వల్నరబుల్కి ఆపోజిట్ ఏంటి స్ట్రాంగ్, అండ్ నెగ్లెక్టెడ్కి ఆపోజిట్ ఏంటి బిలవ్డ్ అన్నమాట. లెట్ us థింక్ అండ్ రిఫ్లెక్ట్. రీడ్ ద గివెన్ ఎక్స్ట్రాక్ట్స్. ఎక్స్ట్రాక్ట్ అంటే భాగము అని అర్థం. ఏవైతే పైన ఇవ్వబడినటువంటి ఉన్నాయో ప్యాసేజెస్ దానికి సంబంధించిన ఒక మొక్క అన్నమాట. అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. ఆ తర్వాత ఇవ్వబడినటువంటి ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో అవి రాయమని. ద ఉమెన్ వాజ్ ఓల్డ్ అండ్ ర్యాగ్డ్ అండ్ గ్రే. ఆమె ముసలావిడ, బలహీనంగా ఉంది, అండ్ చినిగిపోయిన బట్టలు వేసుకుంది, అలానే నెరిసిన వెంట్రుకలు కలిగి ఉంది. అండ్ బెంట్ విత్ ద చిల్ ఆఫ్ వింటర్స్ డే. ఏదైతే ఆ చలికాలపు గాలికి ఏమైందంటే వంగిపోయి ఉంది ఆమె. ద స్ట్రీట్ వాజ్ వెట్ విత్ రీసెంట్ స్నో. ఫ్రెష్గా కురిసినటువంటి మంచు వల్ల ఆ వీధంతా కూడా ఎట్లా ఉందంటే తడిసిపోయి ఉంది. అండ్ ద ఉమెన్స్ ఫీట్ వర్ ఏజ్డ్ అండ్ స్లో. అండ్ ఆమె పాదాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి, బలహీనంగా ఉంది, ఎందుకంటే వయసు రీత్యా పెద్ద కాబట్టి. వాట్ డస్ ఫ్రేజ్ ర్యాగ్డ్ అండ్ గ్రే రిఫర్ టు? ర్యాగ్డ్ అండ్ గ్రే అంటే ఏంటి? ఇక్కడ ర్యాగ్డ్ అంటే చినిగిపోయిన దుస్తులు ధరించిందని, గ్రే అంటే ఏమో మరి ఆమె తల వెంట్రుకలు నెరిసిపోయి ఉన్నాయని అర్థం. ఉమెన్స్ ఎమోషనల్ స్టే దట్ డే. ఆ రోజు ఆ ముస్లాంకున్నటువంటి మానసిక పరిస్థితి అన్నారు, తప్పు. ద ఉమెన్స్ ఓల్డ్ ఎట్ వార్న్ అవుట్ అపియరెన్స్. ఏదైతే ఆమె ముసలిది అండ్ ఏదైతే తాను ధరించిన దుస్తులు కావచ్చు, ఆమె యొక్క టోటల్ ఏదైతే వయసు రీత్యా ఆమె యొక్క అపీరెన్స్ని సూచిస్తుంది. కాబట్టి బలహీనమైన ఇలాంటి అర్థాలు వస్తాయి. కాబట్టి ఇది రెండోది బి అనేది కరెక్ట్ అవుతుంది. ద ఉమెన్స్ ఓల్డ్ అండ్ వార్న్ అవుట్ అపీరెన్స్. తర్వాత వెదర్ కండిషన్స్ ఆఫ్ ద పర్టికులర్ డే కాదు, ఎందుకంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇచ్చింది ర్యాగ్డ్ అండ్ గ్రే, చినిగిపోయిన అండ్ మరి నెరిసిన జుట్టు అంటే ఏంది, అండ్ టోటల్గా ఒక బలహీనురాలు, పేదామ అనేసి అర్థమవుతుంది. ద కలర్ ఆఫ్ ద స్ట్రీట్ అండ్ ద సరౌండింగ్స్. ఆ వీధి యొక్క కలర్ అంట, కాదు నెరిసిన జుట్టు కానీ నెరిసిన రోడ్లు కాదు అండ్ పరిసరాలు కాదు. కాబట్టి బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ర్యాగ్డ్ అండ్ గ్రే అంటే ఇది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ద ఉమెన్స్ ఓల్డ్ అండ్ వార్న్ అవుట్ అపియరెన్స్. ఆమె బలహీనంగా ఉండడం, అలసిపోయి ఉండడం అండ్ యాజ్ వెల్ యాజ్ ముసలితనంతో ఉండడం అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ విత్ సూటబుల్ రీజన్. ద ఉమెన్ వాజ్ బెంట్ విత్ ద చిల్ ఆఫ్ ద వింటర్స్ డే బికాజ్ షీ వాజ్. ఇక్కడ ఏమైపోయింది, వంగిపోయి ఉంది అండ్ బాగా అక్కడ ఉన్నటువంటి చలికి ఆమె ఏంటంటే రెస్పాన్స్ ఎలా ఉంది అంటే టోటల్గా వంగిపోయి ఉంది. అంటే బికాస్ షీ వాజ్ అని అడగడం జరిగింది. ఇంతకు ముందే మనకి చెప్పారు వార్న్ అవుట్ అనేసి, అంటే ఏంటంటే వీక్ అన్నమాట. ఎందుకు ఆమె వంగిపోయి ఉందంటే బలహీనంగా ఉండడం వల్ల వంగిపోయింది.
అదే ఇక్కడ ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు, అతనే వంగిపోలా బికాస్ హీ వాజ్ స్ట్రాంగ్. WEAK వీక్ అంటే బలహీనంగా ఉండడం. ఐడెంటిఫై ద ఫ్యాక్ట్ అండ్ ఒపీనియన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ద స్ట్రీట్ వాజ్ వెట్ విత్ రీసెంట్ స్నో. ఇందులో ఏంటంటే ఏదైతే ఫాల్స్ అయితే ఫాల్స్ ఏమన్నారు, అండ్ ఫ్యాక్ట్ ఒపీనియన్, ఫ్యాక్ట్ అండ్ ఒపీనియన్ అనమాట. ఫ్యాక్ట్ అంటేనేమో మామూలుగా నిజం ఏదైతే, ఒపీనియన్ అంటే ఉద్దేశం, ఒక్కొక్కరికి మారిపోతూ ఉంటాయి ఉద్దేశాలు అనేవి. అలా కాకుండా ఫ్యాక్ట్ అనేది ఏంటంటే ఏదైనా అది కరెక్ట్, 2+2 = 4 అనేది ఫ్యాక్ట్ అనమాట. అండ్ ఒపీనియన్ అంటే ఒకళ్ళు అందంగా ఉందని చెప్పొచ్చు, ఇంకోళ్ళు అందంగా లేరు అని చెప్పొచ్చు, అది ఒపీనియన్ అవుతుంది. మొదటిది చూద్దాం. ద స్ట్రీట్ వాజ్ వెట్ విత్ ద రీసెంట్ స్నో. అండ్ రీసెంట్గా పడినటువంటి మంచు వలన ఆ వీధంతా కూడా తడిసిపోయి ఉంది, వెట్. ఇదేంటి ఫ్యాక్ట్, ఇది ఎవరు అందరూ కూడా అంతే ఒప్పుకుంటారనమాట, అవును తడిసిపోయి ఉందనేసి. ద ఉమన్ వాజ్ టూ వీక్ టు క్రాస్ ద స్ట్రీట్ ఆన్ హర్ ఓన్. ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె ఎంత బలహీనంగా ఉందంటే రోడ్డు దాటలేకపోతుంది. ఇది ఫ్యాక్టా ఒపీనియన్ అనేది డిఫరెంట్, ఎందుకంటే యాక్చువల్గా ఒక్కొక్కళ్ళ ఒపీనియన్ దాటిట్లేని చాలామంది దాటేస్తుంటా వెళ్ళిపోయారు. ఇది ఫ్యాక్ట్ కాదు, ఒపీనియన్ అవుతుంది, ఉద్దేశం అవుతుంది. ఒక్కొక్కళ్ళకి ఇంకోళ్ళకి మారిపోతుంటుంది, చిన్నగా దాటిద్దిలే అవంత ముసలిది కాదులే అని చాలామంది వెళ్ళిపోయారు. కానీ ఈ అబ్బాయి మాత్రం గ్రహించాడు, ఆమె యొక్క కళ్ళని రీడ్ చేయగలిగాడు. అండ్ నెక్స్ట్ మన తర్వాత ఇచ్చింది మనం చూద్దామండి దీంట్లో. వై డూ యూ థింక్ ద ఉమెన్ ఫీట్ వర్ డిస్క్రైబ్డ్ యాజ్ ఏజ్డ్ అండ్ స్లో. ఎందుకని ఆమె యొక్క పాదాలని ఏజ్డ్ అండ్ స్లో అని చెప్పడం జరిగింది? ఎందుకు చెప్పడం జరిగిందంటే ఆమె ఓల్డ్, యాక్చువల్గా పాదాలు ఓల్డ్ అని ఇచ్చారు. విమెన్స్ ఫీట్ వర్ డిస్క్రైబ్డ్ యాజ్ ఏజ్డ్ అండ్ స్లో. అంటే ఏజ్డ్ అంటే ఏంది, ఓల్డ్ అని అర్థం, వయసు రీత్యా ఎక్కువ వయసు ఉందనేసి. ఆ తర్వాత స్లో అంటే నెమ్మదిగా కదులుతున్నాయి ఆ పాదాలు అన్నారు. ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే ఆమె ఓల్డ్, వీక్ అండ్ మొత్తానికి బెంట్ బికాస్ ఆఫ్ ది కోల్డ్. ఆమె చాలా ఓల్డ్. ఆమె ఎందుకు అనుకున్నాం అంటే షీ వాజ్ ఓల్డ్. ఆమె పాదాలు ఎందుకు బలహీనంగా ఉన్నాయంటే బికాస్ ఆఫ్ ద ఓల్డ్ ఏజ్. అలానే వార్న్ అవుట్ అంటే వీక్, అలసిపోయి ఉన్నట్టు ఉంది. అలానే ఇక ఏంటంటే ఫిజికల్ కండిషన్ కూడా వీక్గా ఉండడం అనే దానివల్ల షీ వాజ్ ఓల్డ్ అండ్ వీక్. కాబట్టి ఏం జరిగింది అంటే ఆమె పాదాలు చాలా బలహీనంగా ఉన్నాయి, అందుకని ఏజ్డ్ అనేది వాడారు, అందుకే నిదానంగా ఉన్నాయి. హీ గైడెడ్ ద ట్రెంబ్లింగ్ ఫీట్ అలాంగ్, ప్రౌడ్ దట్ హీస్ ఓన్ వర్ ఫర్మ్ అండ్ స్ట్రాంగ్. దెన్ బ్యాక్ అగైన్ టు ఫ్రెండ్స్ హీ వెంట్, హీస్ యంగ్ హార్ట్ హ్యాపీ అండ్ వెల్ కంటెంట్. చూడండి ఇక్కడ ఆ పిల్లవాడు ఎవరైతే ఉన్నారో సాయం చేసిన తర్వాత ఈ గైడెడ్ ద ట్రెంబులింగ్ ఫీట్ అలాంగ్, ఆ వణుకుతున్న పాదాలని అతను ఏం చేశాడంటే మార్గదర్శకత్వం చేశాడు, అంటే సరైన ప్రాంతానికి చేర్చాడు చిన్నగా. ప్రౌడ్ దట్ హీజ్ ఓన్ వర్ ఫర్మ్ అండ్ స్ట్రాంగ్, అండ్ గర్వపడ్డాడు, నేను ఈమెలాగా లేను, చాలా స్ట్రాంగ్గా ఉన్నాను అనేసి. దెన్ బ్యాక్ అగైన్ టు హిస్ ఫ్రెండ్స్ ఈవెంట్, అండ్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు. ఈజ్ యంగ్ హార్ట్ హ్యాపీ అండ్ వెల్ కంటెంట్. చూడండి తన యొక్క ఏదైతే యువకుడి తను బలమైన వాడు, తన గుండె అంతా సంతోషంతో నిండిపోయింది. అండ్ వెల్ కంటెంట్ అంటే సంతృప్తితో నిండిపోయింది. వాట్ డస్ ద కాంట్రాస్ట్ బిట్వీన్ ట్రెంబ్లింగ్ ఫీట్ ఆఫ్ ద ఓల్డ్ ఉమన్ అండ్ ఫర్మ్ అండ్ స్ట్రాంగ్ ఫీట్ ఆఫ్ ద బాయ్ ఎంఫసైజ్? ఇక్కడ మనం చూసుకుంటే చూడండి ట్రెంబ్లింగ్ ఫీట్ అండ్ ఫర్మ్ అండ్ స్ట్రాంగ్ ఫీట్ ఇక్కడ చెప్పడం జరిగింది. కాంట్రాస్ట్గా ఉంది అంటే వ్యతిరేకంగా ఉంది, టోటల్ ఆపోజిట్గా ఉందన్నమాట ఇక్కడ అయితే పరిస్థితి. అయితే అది వాట్ డస్ ద కాంట్రాస్ట్ బిట్వీన్ ట్రెంబ్లింగ్ ఫీట్ ఆఫ్ ద ఓల్డ్ ఉమన్ అండ్ ఫర్మ్ అండ్ స్ట్రాంగ్ ఫీట్ ఆఫ్ ద బాయ్ ఎంఫసైజ్ ఏం చూపిస్తుంది అంటే ఇట్ షోస్ ద వీక్నెస్ ఆఫ్ ఓల్డ్ ఏజ్. ఓల్డ్ ఏజ్లో ఏముంటుంది, అంతా బలహీనత ఉంటుంది. ఏం ఎంఫసైజ్ చేస్తుంది అంటే ఇట్ ఎంఫసైజెస్, ఇక్కడ ఉంది కదా ఆ స్పెల్లింగ్, ఇట్ ఎంఫసైజెస్ వీక్నెస్ ఆఫ్ ఓల్డ్ ఏజ్, వీక్నెస్ ఆఫ్ ఓల్డ్ ఏజ్. ఓల్డ్ ఏజ్లో అంతా కూడా ఏంది, బలహీనతే. అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద యూత్, అలానే చూసుకుంటే స్ట్రెంగ్త్, ఈ ఏదైతే యూత్ ఉన్నారో
వాళ్ళకి ఏముంటుంది, బలం ఉంటుంది. స్ట్రెంగ్త్ ఆఫ్ యూత్ అది తెలియజేస్తుంది. వీక్నెస్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ని అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద యూత్ని ఈ ఏదైతే కాంట్రాస్టింగ్ ట్రెంబ్లింగ్ ఫీట్ అండ్ ఫర్మ్ అండ్ స్ట్రాంగ్ ఫీట్ని చూస్తే అక్కడ ఇచ్చినటువంటి ఏదైతే విధానం ఉందో ఇట్ ఎంఫసైజెస్ వీక్నెస్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ అండ్ బాగా ఓల్డ్ అయిపోయిన వారి యొక్క బలహీనతని, అలానే ఎవరైతే యువకులు ఉన్నారో వారి బలాన్ని సూచిస్తుంది. ఫిల్ ఇన్ ద బ్లాంక్ గివెన్ బిలో బై సెలెక్టింగ్ ద కరెక్ట్ ఆప్షన్ ఫ్రమ్ ద బ్రాకెట్స్. ద పోయం టెల్స్ అస్ దట్ బాయ్ వాజ్ ప్రౌడ్ దట్ హీస్ ఫీట్ వాజ్ స్ట్రాంగ్. ఇక్కడ ఏమంటున్నారు, కరెక్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేయమంటున్నారు. దిస్ టెల్స్ అస్ ద బాయ్ వాజ్ arrogant about being strong or grateful for his ability to help. ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటేంది, ఓల్డ్ ఏజ్ వల్ల ఆమె యొక్క కాళ్ళు అనేవి బలహీనంగా ఉన్నాయి, ఇతని కాళ్ళు బలంగా ఉన్నాయి, నా కాళ్ళు బలంగా ఉన్నాయి అని అనుకున్నాడు. ఒకటి ఇతనికి యారోగెంట్ కాబట్టి అలా అనుకున్నాడు. యారోగెంట్ అంటే గర్విష్టి అనమాట. యారోగెంట్ అంటే గర్విష్టి అన్నాను. గర్విష్టి కాబట్టి పొగరు పట్టిన వాడు కాబట్టి అలా అనుకున్నాడు. కానీ కాదు, పొగరు కాదు అది, గర్విష్టితనం కాదది. గ్రేట్ఫుల్ ఫర్ ఈజ్ ఎబిలిటీ టు హెల్ప్, కృతజ్ఞత కలిగి ఉండడం, నేను ఒకరికి సాయం చేయగలిగే స్థాయిలో నేను ఉన్నాను అనేటటువంటి ఆలోచన అనమాట. గ్రేట్ఫుల్ ఫర్ ఈజ్ ఎబిలిటీ టు హెల్ప్ అనేది కరెక్ట్ అవుతుంది. వాట్ ఈస్ ద బాయ్ మోస్ట్ లైక్లీ టు టెల్ హిస్ ఫ్రెండ్స్ ఆన్ గెటింగ్ బ్యాక్. అండ్ వెనక్కి వెళ్ళాడు అండ్ తన ఫ్రెండ్స్తో కలుసుకున్నాడు. అప్పుడు ఏం చెప్పగలడు, ఏం చెప్తాడు అతను, చెప్పే అవకాశం ఏముంది. లైక్లీ టు టెల్ అంటే ఏం చెప్పి ఉండొచ్చు అని అర్థం అనమాట. ఐఎమ్ సో గ్లాడ్ ఐ కుడ్ హెల్ప్ హర్, నేను ఆమెకి సాయం చేసిన చాలా చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ వరీడ్ అబౌట్ హర్ సేఫ్టీ, ఆమె ఎలా వెళ్తుందో ఏమో అని వరీ అయ్యాడు, తప్పు. ఐఎమ్ సర్ప్రైజ్ షీ ఫర్గాట్ టు థ్యాంక్ మీ, అరే నాకు థ్యాంక్స్ కూడా చెప్పలేదురా సాయం చేసిన, అసలు అది కాదు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్, అసలు మీరందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు, ధన్యవాదాలు అని, అది కూడా కాదు. ఇక్కడ ఏంటంటే ఏం చెప్తాడంటే, నాకు చాలా సంతోషంగా ఉంది, నేను ఆమెకి సాయం చేయగలిగాను అని చెప్పడం అనేది కరెక్ట్ అవుతుంది. ఆమె థ్యాంక్స్ ఎప్పుడు చెప్పింది, నిద్రపోయేటప్పుడు దేవుడు చెప్పింది, ఆ అబ్బాయిని ఏంటంటే చల్లగా కాపాడు, కుటుంబానికి గర్వకారణంగా అయ్యేటట్టు చూడు. చాలా మంచి ప్రార్థన చేసింది. ఏంటంటే చాలామంది కుటుంబాన్ని ఏంటంటే ఇబ్బంది పెడుతుంటారు, చాలా రకాలుగా ఇబ్బంది పెడుతుంటారు పిల్లలు. ఈమె ఏం చెప్తుందంటే, దేవుణ్ణి జాలి చూపించాయా, అతనికి అవకాశం, అతని కుటుంబానికి గర్వకారణం అయ్యేటట్టుగా అతన్ని ఆశీర్వదించు అనేసి ప్రేయర్ చేయడం అనేది ఒక అద్భుతం అన్నమాట. రెక్టిఫై ద ఫాల్స్ సెంటెన్స్ గివెన్ బిలో. ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఏదో తప్పు ఉందట, చూద్దాం. ద యంగ్ బాయ్స్ యాక్షన్స్ వర్ డ్రివెన్ బై లాజికల్ డెసిషన్. ఇక్కడ పిల్లవాడు ఏదైతే సాయం చేశాడో అది లాజికల్ డెసిషన్ వల్ల హెల్ప్ చేశాడు. ఇక్కడ చాలామంది ఉన్నారు, ఓకే, వాళ్ళందరికీ లాజికల్ డెసిషన్ లేదని కాదు. దే ఆర్ నాట్ డ్రివెన్ బై ఎంపతి అండ్ కైండ్నెస్, వాళ్ళకి ఎంపతి లేదు, కానీ ఈ అబ్బాయికి ఉంది. ఈ అబ్బాయికి ఏముంది, ఎంపతి ఉంది, వాళ్ళకి లేదు, అందుకే వాళ్ళు ఎవరు సాయం చేయాల. ఈ అబ్బాయికి ఏముంది, దయా జాలి కరుణ అనేవి ఉన్నాయి, మిగతా వాళ్ళకి అవి లేవు. వెళ్ళిద్లే, ఈ లోకంలో ఎంతోమంది ఇలానే పడుతుంటారు, వెళ్ళిద్లే ఏముందిలే అని అనుకొని జస్ట్ ఆమెను ఇగ్నోర్ చేశారు. ఆమె కళ్ళ వంక కూడా చూడలేదు, ఆమె వంక కూడా చూడలేదు. కానీ ఇతనొక్కడే, ఈ పిల్లోడొక్కడే ఆ వంక చూశాడు. దట్ ఈజ్ ఎంపతి అండ్ కైండ్నెస్ అనమాట. ఇది మనం రెక్టిఫై చేసాం, ఏ లాజికల్ డెసిషన్ అనేది కాదు, దాని ప్లేస్లో ద యంగ్ బాయ్స్ యాక్షన్స్ వర్ డ్రివెన్ బై ఎంపతి అండ్ కైండ్నెస్. ఎంపతి అంటే సింపతి విత్ యాక్షన్ అనమాట. అయ్యో పాపం అనుకొని వదిలేస్తాం, జనరల్గా వెళ్ళేటప్పుడు అయ్యో పాపం అనుకుంటాం, వెళ్ళిపోతాం. ఇతను అయ్యో పాపం అనుకోవడం కాదు, వెళ్ళి సాయం చేశాడు, అది ఎంపతి అవుతుంది. సింపతి ప్లస్ హెల్ప్ ఈక్వల్ టు ఎంపతి అవుతుంది అనమాట. కాబట్టి ఇదండి, ఇప్పుడు మనం ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం. మొదటి ప్రశ్న చూద్దామండి. వాట్ మైట్ బి ద ఓల్డ్ ఉమెన్స్ ఫియర్స్ యాజ్ షీ వెయిటెడ్ ఫర్ లాంగ్ టైమ్ ఎట్ ద క్రాస్. ఆమె జంక్షన్ ఏదైతే ఉందో కూడలి దగ్గర నించోవడం జరిగింది. అండ్
ఆమె దాటాలి, రోడ్డు దాటాలి. అండ్ నల్ల చారలు ఏవైతే ఉంటాయి, తెలుపు నలుపు చారలు ఉన్నటువంటి జీబ్రా క్రాసింగ్ మీద దాటి వెళ్ళాల్సి ఉంటుంది. కానీ ఈమెకి భయం ఉంది. ఎందుకంటే ఎందుకు భయపడుతుంది? వాట్ మైట్ బి ద ఓల్డ్ ఉమెన్స్ ఫియర్స్ యాజ్ షీ వెయిటెడ్ ఫర్ ఏ లాంగ్ టైమ్ ఎట్ ద క్రాసింగ్. ఆ కూడలి దగ్గర అంత సమయం ఆమె వెచ్చించడానికి గల కారణాలేంటి? ద ఓల్డ్ ఉమెన్ వాజ్ అఫ్రైడ్ ఆఫ్ హార్సెస్ అండ్ క్యారేజ్ వీన్స్. ఆమె భయపడి, టిమిడ్ అనేటటువంటి పదాన్ని వాడడం జరుగుతుంది. ఆమె భయపడి ముందుకి ఒక అడుగు వేయలేకపోతుంది. ఎందుకు అంటే ఒకవేళ ఆమె గనక ఏదైనా గుర్రబండి రావచ్చు, ఆ యొక్క గుర్రబండి యొక్క చక్రాలు ఆమె పాదాల మీదుగా వెళ్ళొచ్చు. ఎందుకంటే స్పీడ్గా కదలలేరు. ఒకవేళ స్పీడ్గా ఆ గుర్రబండి వస్తే ఆ స్పీడ్కి తగ్గట్టుగా ఆమె వెనక్కి తగ్గడమో ముందుకు వెళ్ళడమో చేయలేదు. కాబట్టి ఒకటి గుర్రాలైనా ఆమెను తొక్కేయచ్చు, లేదా వెనక కట్టేటటువంటి బండి చక్రాలైనా ఆమె కాళ్ళ మీదుగా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే స్పీడ్గా వెళ్ళలేదు కాబట్టి. షీ ఫియర్డ్ దట్ షీ మైట్ స్లిప్. ఒకవేళ వేగంగా వెళ్ళగలిగిన జారి కింద పడిపోవచ్చు. గెట్ హర్ట్ ఆన్ ద సోయి స్ట్రీట్. ఏదైతే మంచు పడిందో బాగా, ఆ యొక్క వీధిలో జారి పడిపోయి దెబ్బలు తగలచ్చు. ఇలాంటివన్నీ కూడా భయాలు ఆమెలో ఉన్నాయి. అందుకనే అక్కడే కూడలి దగ్గరే ఆమె అయితే ఆగిపోవడం జరిగింది. హౌ డస్ ద పోయిట్ షో ద హెల్ప్లెస్నెస్ ఆఫ్ ద ఓల్డ్ ఉమెన్? ఈ ముసలామె యొక్క నిస్సహాయతని ఎలా చూపించడం జరిగింది? సపోర్ట్ యువర్ ఆన్సర్ విత్ ఎవిడెన్స్ ఫ్రమ్ ద పోయం. సాక్ష్యం చూపించమంటున్నాడు. అంటే ఆ పోయంలో ఏవైతే ఇచ్చారో ఆ పదాలని తెలుపమని చెప్పడం అయితే జరుగుతుంది. ద పోయిట్ డిస్క్రైబ్స్ హర్ యాజ్ ఓల్డ్ అండ్ ర్యాగ్డ్ అండ్ గ్రే. అండ్ ముసల్ది అనేది అండ్ ర్యాగ్డ్ దేన్ని సూచిస్తుందంటే పూర్, ఆమె పేద, అందుకే చినిగిపోయిన బట్టలు అనేవి ఉన్నాయి. అండ్ గ్రే అంటే మొత్తం నెరిసినటువంటి తల వెంట్రుకలు. అండ్ సేస్ హర్ ఫీట్ వర్ ఏజ్డ్ అండ్ స్లో. అంటే తన పాదాలు కూడా ఏమైపోయినాయి? ఏజ్డ్ అంటే ఏంటి? బాగా బలహీనం అయిపోయినాయి, ఎక్కువ వయసు అయిపోయింది కాబట్టి అవి చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. షీ స్టూడ్ అలోన్ ఫర్ ఎ లాంగ్ టైమ్ బికాస్ నోబడీ హెల్ప్డ్ హర్ క్రాస్ ద రోడ్. ఎక్కువ సమయం అక్కడే నిలబడిపోయింది. ఎందుకంటే ఆమె పాదాలు బలహీనం, ఎందుకంటే ఆమె చాలా ఏజ్డ్. అందుకని ఆమె నిస్సహాయంగా అక్కడే నిలబడిపోయింది. ఆ ఫ్రేజెస్ వచ్చేసి ఓల్డ్ అండ్ ర్యాగ్డ్ అండ్ గ్రే, ఏజ్డ్ అండ్ స్లో అనేటటువంటివి ఎవిడెన్స్, సాక్ష్యాలు అన్నమాట. కాబట్టి ఆమె చాలా బలహీనం ఉంది. పేదామ కూడా, ఒక్క వయసు రీత్యా అనే కాదు, పేదామ అనే విషయం కూడా మనకు అక్కడ తెలుస్తుంది. వై డస్ ద బాయ్ డిసైడ్ టు హెల్ప్ ద ఓల్డ్ ఉమెన్? ఎందుకని ఆ అబ్బాయి ఈ యొక్క ముసలామెను సాయం చేయదలుచుకున్నారు? వాట్ డస్ దిస్ టెల్ అస్ అబౌట్ హిమ్? దాని ద్వారా మనకు తెలిసేది ఏంటి ఆ అబ్బాయి గురించి? ద బాయ్ హెల్ప్డ్ హర్ బికాస్ హీ ఫెల్ట్ కైండ్నెస్ అండ్ సింపతి ఫర్ హర్. ఎందుకంటే అతనికి చాలా బాధేసింది, జాలి, దయ అనేవి ఆమె మీద కలిగినాయి, సింపతి అనేది కలిగింది, ప్లస్ యాక్షన్, తాను హెల్ప్ అనేది చేశాడు, అందుకే అది ఎంపతి అయింది. దిస్ షోస్ దట్ హీ వాస్ కేరింగ్. అతను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడని, అండ్ థాట్ఫుల్, ఆలోచనాపరుడని, రెస్పెక్ట్ఫుల్ టువర్డ్స్ ఎల్డర్స్, పెద్దలంటే మర్యాద కలిగినటువంటి వ్యక్తిత్వం కలిగిన బాలుడని తెలుస్తుంది అతని గురించి. హౌ వాజ్ ద బాయ్స్ అప్రోచ్ టువర్డ్స్ ఓల్డ్ ఉమెన్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ అదర్ బాయ్స్ ఇన్ ద గ్రూప్? ఇప్పుడు ఎంతోమంది వచ్చారు, ఒక గొర్రెల మందలాగా ఎంతోమంది స్కూల్ వదలంగానే చాలా స్పీడ్గా అందరు వచ్చేసారు. మరి అంతలాగా వచ్చిన వాళ్ళు కేవలం ఈ అబ్బాయి మాత్రమే ఏం చేశాడు? సాయం చేశాడు. మరి ఎలా డిఫరెంట్ అనేసాడు. అదర్ బాయ్స్ ఇగ్నోర్ ద ఓల్డ్ ఉమెన్ అండ్ హరీడ్ అవే. అండ్ మిగతా వాళ్ళు జస్ట్ వదిలేశారు అండ్ ఎవరు పట్టించుకోలేదా అని వెళ్ళిపోయారు. చాలా స్పీడ్గా వెళ్ళిపోయారు. మరి ఇంటి దగ్గర బిర్యానీ ఉందో, గేమ్స్ ఆడుకోవాలో, మొత్తానికి ఆదరా బాదరాగా పరిగెత్తారు. బట్ దిస్ బాయ్ స్టాప్. కానీ ఈ అబ్బాయి ఆగాడు. స్పోక్ కైండ్లీ టు హర్. ముందు పర్మిషన్ అడిగాడు. డూ యూ వాంట్ ఎనీ హెల్ప్? ఏమైనా సాయం కావాలా అని అడగడం అయితే జరిగింది. అండ్ హెల్ప్డ్ హర్ సేఫ్లీ క్రాస్ ద స్ట్రీట్. అండ్ ఆ వీధి ఏదైతే ఉందో ఆ చివరి నుంచి ఈ చివరికి చాలా సురక్షితంగా అతనైతే సాయం చేసి ఆమెని దించడం అయితే జరిగింది. జస్టిఫై ద అప్రాప్రియేట్నెస్ ఆఫ్ ద టైటిల్ ఆఫ్ ద కోయిన్. ఈ
టైటిల్ ఏదైతే సంబడీస్ మదర్ అనేది ఉందో అది ఎలా తగింది ఈ పద్యానికి? ద టైటిల్ ఈజ్ సూటబుల్ బికాస్ ద పోయం రిమైండ్స్ అస్ దాట్ ద ఓల్డ్ ఉమెన్ ఈజ్ సమ్వన్స్ మదర్. ఇది ఏంటంటే ఎవరో ఒక ఉంది ముసలామ, ఆమె కూడా అంటే ప్రతి బాలుడు కూడా తన తల్లిని గౌరవిస్తాడు. తన తల్లి అంటే చాలా ప్రేమ, అమితమైన ప్రేమ కలిగి ఉంటాడు. ఈమె కూడా ఇంకొకరి తల్లే, నీకెట్లానో ఒక మదర్ ఉన్నారో ఆమె కూడా ఇంకొకళ్ళకి తల్లి ఆమె. కాబట్టి వై నాట్ హెల్పర్ అనేది ఇక్కడ మనకు వచ్చేసి ఎవరైతే పోయం రాశారో వారి యొక్క ఆలోచన అన్నమాట. కాబట్టి సాయం చేయండి ఆమెకు కూడా. ఇట్ టీచర్స్ అస్ టు రెస్పెక్ట్ అండ్ హెల్ప్ ఆల్ ఎల్డర్లీ పీపుల్. ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇదే విధంగా సాయం చేయండి అని చెప్పడానికి సంబడీస్ మదర్, మీరు ఎలా అయితే మీ అమ్మగారికి సాయం చేస్తారో అలానే మిగతా వాళ్ళు కూడా ఇంకొకరి తల్లి ఆమె, కాబట్టి సాయం చేయండి అనేసి చెప్పడం ఈ పోయం రాసిన వారి యొక్క లక్ష్యం. వాట్ డస్ ద పోయం సజెస్ట్ అబౌట్ ద రోల్ ఆఫ్ ఎంపతి అండ్ హ్యుమానిటీ ఇన్ సొసైటీ? ఎంపతి అండ్ హ్యుమానిటీ. హ్యుమానిటీ అంటే మానవత్వం, ఎంపతి అంటే సింపతి విత్ యాక్షన్. సింపతి అంటే ఏంది? అయ్యో పాపం అని, చాలామంది అయ్యో పాపం అనుకుంటాం, కానీ సాయం చేయాలి, అది చేస్తే అప్పుడు ఎంపతి అవుతుంది. అది సింపతి ప్లస్ యాక్షన్ ఈక్వల్ టు ఎంపతి అనమాట. ఈ పోయం అనేది రోల్ ఆఫ్ ఎంపతి అండ్ మానవత్వం గురించి, సమాజంలో ఉన్న దాని గురించి ఏం మాట్లాడుతుంది. ద పోయం షోస్ దట్ ఎంపతి అండ్ హ్యుమానిటీ మేక్స్ సొసైటీ కైండ్ అండ్ కేరింగ్. ఎంపతి ఉండడం అలానే మానవత్వం కలిగి ఉండడం అనేది ఈ సమాజాన్ని చాలా దయ కలిగిన దానిగాను జాగ్రత్తగా చూసుకునేటటువంటి సమాజంగా మారుతుంది. స్మాల్ యాక్ట్స్ ఆఫ్ హెల్ప్ అండ్ కైండ్నెస్ మేక్ బిగ్ డిఫరెన్స్ ఇన్ సమ్వన్స్ లైఫ్. మనం చేసే చిన్న సాయం చాలా పెద్ద మార్పుని వాళ్ళ జీవితాల్లో కలగజేస్తుంది, అది ఇంకొన్ని పెద్ద మార్పులకు కారణమవుతుంది. కాబట్టి మనుషులు ఎంపతితోనూ అలానే హ్యుమానిటీ మానవత్వంతో కలగాల్సిన అవసరం అయితే ఉంది అనేసి ఈ పోయంలో చెప్పడం జరిగింది. మిగతావి కూడా ఇదే విధంగా కావాలి అనుకున్నప్పుడు మీరు సింపుల్గా ఐకార్డ్స్ అనేవి మీకు ఇట్లా కనబడతానే ఉంటాయి, యూనిట్ వైజ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎన్ స్క్రీన్స్ కూడా వస్తాయి ఈ విధంగా ఇంకో 10 సెకండ్లో. వాటి ద్వారా టోటల్ సిలబస్ని మీరు యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఏదైతే టైటిల్ ఉందో దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు సింపుల్గా టోటల్ లింక్స్ అనేవి పొందొచ్చు. లేదా లింక్ అని కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ప్లేలిస్ట్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఎ లాట్.